ఆకాశంలోంచి పడుతూ అంత ఉద్ధృతితో ప్రవహించి వచ్చినట్లుగా కనపడిన గంగ పక్కన రథాల మీద దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసలు ఓహో నాట్యం చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఇక మాకు గొడవ లేదు, గంగ వచ్చేసిందని సంతోషపడిపోయి పెడుతున్న వాళ్ళందరూ తెల్లబోయి ఆగిపోయారు. ఎక్కడా లేదు గంగ, ఇసుక పర్ర. అరే ఏమైపోయిందన్నారు. జహ్ను మహర్షి తగిశారు. చూశాడు భగీరథుడు, వెనకాల చప్పుడు లేదు. ఏమైపోయిందని చూశాడు, చుక్క గంగ లేదు. రథం దిగి ఏమైందని అడిగాడు. జహ్ను మహర్షి తాగేశారు, యజ్ఞవాటాన్ని ముంచెత్తిందన్నారు. అప్పుడు మళ్ళీ వెళ్ళి ఆయన యొక్క కాళ్ళ మీద పడి, మహానుభావా, నా పితరులు ఎప్పుడో పడిపోయారు, దాహంతో అల్లాడుతున్నారు, ఊర్ధ్వలోకవాసం లేదు, వాళ్ళని తరింప చేయడానికి తెచ్చుకున్నాను గంగని, నా ఎందు దయతో విడిచిపెట్టవయ్యా, అది ప్రవాహం కాబట్టి దానికి ఉన్న లక్షణం ముంచెత్తింది, వదిలిపెట్టమన్నాడు. అయ్యో ఇంత బాధపడ్డావా, సరే ఇంత ప్రయత్నం చేశానంటున్నావు కాబట్టి నీ మీద ప్రేమతో వదిలేస్తున్నాను అన్నాడు. తస్మాజ్జహ్నుసుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ జగామచ పునర్గంగా భగీరథ రథానుగా. నా కుడి చెవిలోంచి వదిలిపెట్టేస్తున్నానని తాగేసిన గంగనంతటినీ కుడి చెవిలోంచి వదిలేశాడు. ఇప్పుడు ఆయన తాగిన గంగ ఆయన కుడి చెవిలోంచి పైకొచ్చింది. జహ్ను మహర్షి శరీరంలోంచి పైకొచ్చింది కాబట్టి ఆయన కూతురై జాహ్నవి అని పేరు పెట్టుకుంది. ఒక పక్క పరమశివుడి మీద వచ్చిన ప్రవాహం వస్తుంటే, ఒక పక్క ఈయన కుడి చెవిలోంచి ప్రవాహం వస్తే మళ్ళీ గంగ అంతా మళ్ళీ భగీరథుడి వెనకాతల రథం వెనకాల మళ్ళీ బయలుదేరింది. మళ్ళీ బయలుదేరి అత్యంత వేగంగా వెళ్ళి 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 పాతాళలోకంలోకి వెళ్ళి, పాతాళలోకంలో ఎక్కడ సగర చక్రవర్తి యొక్క కుమారులైన 60,000 మంది సగరులు కపిల మహర్షి యొక్క క్రోధాగ్ని జ్వాలలకి భస్మరాసులై పడున్నారో ఆ భస్మరాసులను ముంచెత్తింది. అంతే, ఆ బూది కలిసిందంతే. కలిసి కలవగానే వాళ్ళ దాహం తీరిపోయి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. వెంటనే చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి వచ్చాడు. వచ్చి అన్నాడు, మహానుభావ, ఒక్క మనుష్యుడివి, హే రాజన్ భగీరథ, ఇంత కష్టపడి ఆకాశంలోంచి గంగమ్మని భూమి మీదకి దింపావు. నీ ప్రయత్నం చేత ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది. బ్రహ్మగారి కమండలంలో ఉండే గంగ, విష్ణు పాదోద్భవి అయి హిమవంతుని పెద్ద కుమార్తె అయిన గంగ, పరమశివుని యొక్క శరీరానికి తడిసిన గంగ భూమండలం మీద ప్రవహించింది. లేకపోతే ఈ భూమి మీద పాపాలను పోగొట్టగలిగిన గంగ లేదు, ప్రవాహం లేదు. నీ వలన వచ్చింది. నీ వలన వచ్చింది కాబట్టి ఇక నుంచి ఈ గంగకి భాగీరథి అని పేరు. నీ పేరు మీద పెడుతున్నాను. ఎప్పుడైనా ఎక్కడైనా భాగీరథి అని ఈ చరిత్ర చెప్పుకుంటే గంగమ్మ పొంగిపోతుంది విని, నా అవతరణాన్ని ఇవాళ చెప్పుకున్నారు అని. కాబట్టి ఒకానొకనాడు మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు పాదములను బ్రహ్మగారు కడిగారు తన కమండల జలాలతో. వామనమూర్తి